హాయ్ హలో క్యూటీస్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. బిగ్ బాస్ బజ్ ఫస్ట్ సృష్టి గారిది అండ్ మనీష్ గారిది ఇంటర్వ్యూ పెద్ద ఏం అనిపించలేదు. తర్వాత ప్రియా గారి అండ్ హరీష్ గారి ఇంటర్వ్యూ బజ్ చూసిన తర్వాత ఇది కదా శివాజీ గారు మార్క్, ఇది కదా మన శివాజీ గారు అనిపించింది. శివాజీ గారు మాస్క్ పెట్టుకొని ఇంట్రడక్షన్ మాస్క్ మ్యాన్ గారిని పిలిచారు. ఇద్దరే అసలు ఎవ్వరు తగ్గట్లేదుగా అనిపించింది. శివాజీ గారు హరీష్ గారిని అడిగారు, ఎలా ఉన్నారంటే ఐఎమ్ ఫైన్. శివాజీ గారు, నేను అస్సలు బాగాలేదు సార్. ఇంత పొటెన్షియల్ ఉన్న వ్యక్తి ఇంత ఫాస్ట్ గా బయటకు రావడం నాకైతే అస్సలు నచ్చలేదు అంటారు. శివాజీ గారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మీ నోటి మాటకి ఒక రెడ్ ఫ్లవర్, మీ ఇన్వాల్వ్మెంట్ అండ్ హౌస్ లో పార్టిసిపేషన్ కి ఒక రెడ్ ఫ్లవర్, ఆడియన్స్ నుంచి పార్సల్ గా ఇంకొక రెడ్ ఫ్లవర్ ఇచ్చారని భలే చేశారబ్బా శివాజీ గారు. శివాజీ గారు క్వశ్చన్స్ అండ్ కౌంటర్స్ సూపర్. అసలు పోస్ట్ ముందు కాల్ మీద కాల్ వేసుకున్నారు, అది కరెక్ట్ కాదు సార్, బాలేదు అంటే హరీష్ గారు, మరి అది మాటల్లో ఉండాలి సార్ అంటారు. కాల్ మీద కాల్ వేసుకున్నా అది డిస్రెస్పెక్ట్ కాదు అన్నారు, కానీ చూడడానికి అలాగే కనిపిస్తుంది. మీరు రెడ్ ఫ్లవర్ ఇచ్చారు, నేను తీసుకున్న రీజన్ వేరు, నా ఉద్దేశం వేరు అన్నట్టు చెప్పారు హరీష్ గారు. అసలు మీరు చెప్పారుగా, అదే ఆడియన్స్ వ్యక్తం చేశారు. థర్డ్ లా మీరు వాడేదే యాక్షన్ కి రియాక్షన్ ఉంటదిగా. మీరు హౌస్ లో రెడ్ ఫ్లవర్ అన్నారు, ఆడియన్స్ రెడ్ ఫ్లవర్ ఇమ్మని పోస్ట్ లో పంపించారు. ఇక్కడ శివాజీ గారు కౌంటర్స్ మామూలుగా లేవు. అసలు అగ్ని పరీక్షలో బాగా ఆడతారని ఆడియన్స్ సపోర్ట్ చేశారు. తర్వాత మిమ్మల్ని చూస్తే బొచ్చే కదా మళ్ళీ వస్తది అని గీక్కొని వెళ్ళావు, మ్యాటర్ ఏమీ లేదు అంటున్నారు. వెంటనే హరీష్ గారు, ఎవరైతే అలా అన్నారో వాళ్ళని సగం గుండు గీక్కోమని చెప్పండి, వాళ్ళకి తెలుస్తుంది. ఫేక్ గా కాదు, ఫేర్ గా ఉన్న మనిషి హౌస్ లోకి వెళ్ళాలి అనుకున్నా, నేను ఫేర్ గా ఉన్నాను సార్ హౌస్ లో, అంతే. ఇప్పుడు శివాజీ గారు వెంటనే, ఇప్పుడు అర్థమైందా బిగ్ బాస్ ఎంత తోపునైనా సరే తాట తీస్తది అని. దీనికి హరీష్ గారు ఏం పెద్దగా మాట్లాడలేదు. శివాజీ గారు, ఎంతసేపు నేను 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 ఏంటి సార్ ఈ డబ్బా అని దొబ్బుతున్నారు సార్ బయట జనాలు అంటారు. మీ అందరి కోసం హుడ్డీ వేసుకొని చేస్తున్నా హెయిర్ పడుతుంది అని. ఏడుంది సార్ ఆడ హెయిర్ అంటారు. ఈయన, ఏంటి సార్ మీ డబ్బాతో దొబ్బుతున్నారు అంటే ఆడియన్స్ అంటున్నారు అంటారు. ఇలాంటి టైంలోనే మన పర్సనాలిటీ బయటకు వస్తుంది అని నా అభిప్రాయం. ఏంటి సార్ హరీష్ గారు అంటే వెంటనే హరీష్ గారు, ఇండియాలో మన డబ్బా మనమే కొట్టుకోవాలి మామ. శివాజీ గారు, మళ్ళీ సినిమా డైలాగ్ కాదు, చెడు చెవులో చెప్పుకోవాలి అంటారు. శివాజీ గారు, ఇదే సార్ డబ్బా అంటే హరీష్ గారు కాన్ఫిడెంట్ అని కూడా అంటారేమో అనుకుంటా. వీళ్ళిద్దరు మాటకు మాట ఇద్దరు ఎవ్వరు తగ్గట్లేదు అసలు. సో చూసారు కదండి, బిగ్ బాస్ రిలేటెడ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.